నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఇవాళ వినాయకుడికి 3వ రోజు ప్రసాదంగా సేమియా ప్రసాదం చేసుకుందామండి. అదే సేమియా పాయసము. ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి కరిగినాక మనము సేమియా కొంచెం వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ వైట్ సేమియా తీసుకున్నాను, రోస్టెడ్ కాదు. రోస్టెడ్ అయితే వేయించకున్నా పర్వాలేదండి. ఇది మాత్రం కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం బాగానే వేగాలండి. మంచిగా వేయించుకోవాలి, కలుపుకుంటూ వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈలోపు మనం పాలు ఒక 1/2 లీటరు మనం తగినట్టుగా చూసుకొని, నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఒక 200 to 250 గ్రామ్స్ సేమియా ఉంటుందండి. దానికి 1/2 లీటర్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. పాలు మీకు కావాలంటే కొన్ని వాటర్ కలుపుకోండి. ఈ సేమియా వేగేలోపు ఆ పాలు కూడా మంచిగా మసులుతాయండి. మంచిగా మసిలించుకోవాలి. ఇట్లా ఒక 5-10 నిమిషాలు మసులు పెట్టుకోవాలి. ఇలా మసిలినాక మనము ఈ రోస్టెడ్ సేమియా మనం వేయించుకున్నాం కదా, ఆ సేమియా తీసుకొని మెల్లగా వేసుకోండి. ఇది వేడిగా అది వేడిగా ఉంటే మొత్తం పొంగుతుంది. ఇలా నెమ్మదిగా వేసుకోవాలి. పాలు అది సిమ్లో పెట్టేసి ఇలా మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ సేమియా తీసుకున్న ప్యాన్లోనే మనము కొన్ని జీడిపప్పులు వేయించుకుందాము. మీకు ఇష్టం ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను మాత్రం ఇక్కడ ఓన్లీ జీడిపప్పులే వేస్తున్నాను. ఇలా సేమియా వేసుకొని కలుపుకోవాలండి, లేకపోతే గడ్డలాగా ఉంటుంది కదా. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడకాలి. మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు గ్లాసు సేమియాకి గ్లాసు షుగర్ అండి. కొంచెం స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా అయితే కొంచెం తీయగానే ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసుకొని మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఈలోపు జీడిపప్పులు కూడా వేగినాయి. సేమియా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేయాలండి. చూడండి మంచిగా ఉడికింది కూడా, షుగర్ అంతా కరిగింది, ఉడికింది. ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంచెం ఇలాచీ అండి, ఇలాచి ఒక 4-5 ఇలాచి దంచుకొని వేసుకొని కలిపేసి దించేస్తే అంతే అండి, సేమియా రెడీ. మనం వేయించుకున్న జీడిపప్పులు దాని మీద వేసేస్తే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయినట్టే. ఇది వినాయకునికి నైవేద్యంగా 3వ రోజు పెట్టుకుందాము. అంతేనండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.